మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఒక జర్నలిస్ట్గానే కాదు, తెలంగాణ ఉద్యమకారుడిగా మళ్ళీ చెప్తున్నా. ఆనాటి నుంచి 60 ఏళ్ళ ఈ కాంగ్రెస్ ఆనాడు ఏ ద్రోహం చేసిందో, ఏ కుట్రలు వన్నిందో, ఏ కుతంత్రాలు చేసిందో, ఇలా 6 గ్యారంటీల పేరు మీద మళ్ళీ ఇదే కాంగ్రెస్ ఆనాడు 6 సూత్రాలు అయినాయి, 610 జీవో అయింది. ఇలా 6 గ్యారంటీలతోటి మళ్ళీ తెలంగాణలో అబద్ధాల మీద అందలం ఎక్కినటువంటి కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు చేయని ద్రోహం అంతా ఇంత కాదు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, తెలంగాణ అంటేనే ఉద్యమాల పోరుగడ్డ, అస్తిత్వాలకు అసలైన గడ్డ నా తెలంగాణ. ఈ గడ్డ మీద అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నా. ఒక ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎందుకంటే నేను జర్నలిస్ట్నో ఉద్యమకారునో సంగతి పక్కన పెడితే, ఈ జాతి బిడ్డను, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను మిత్రులారా మళ్ళా చెప్తున్నా. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆశయాల్ని, ఆత్మను అర్థం చేసుకున్న బిడ్డగా మళ్ళా చెప్తున్న మిత్రులారా. ఆనాడు 610 జీవోతోటి, 6 సూత్రాలతోటి 60 ఏండ్లు ఏ విధంగా గోసపెట్టిర్రో, మళ్ళీ ఇయ్యల్లా అబద్ధాలతోటి అందలం ఎక్కి 6 గ్యారంటీల పేరు మీద అందలం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా అదే చేస్తుంది. ఇలా తెలంగాణ అస్తిత్వాల్ని, నా తెలంగాణ తల్లిని కాదని చెప్పేసి మరో డ్రామా ఆడుతుంటే, ఓ తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా చూస్తూ కూసోలేను. అందుకే మళ్ళీ చెప్తున్న మిత్రులారా, నా భుజస్కంధాల మీద ఉన్నది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎక్కడైతే దోపిడి ఉంటుందో, ఎక్కడైతే అస్తిత్వాల మీద అణిచివేత ఉంటుందో, అక్కడే తిరుగుబాటు ఉంటుందనే నిత్య సత్యాన్ని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. ఈ సిద్దిపేట ఉద్యమం స్టార్ట్ చేసింది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి రుచి చూపించింది. నాటి సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ పోరాటం దాకా ఎక్కడ కూడా వెనుకకు పోయే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదని చెప్పేసి హరీష్ రావు అంటుండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ద్రోహ చరిత్ర ఏందో తెలుసా మిత్రులారా? మీకు తెలిసి ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడిని కామెంట్ చేస్తే, ఎవడ్రా నా బాబును అని చెప్పి రైఫిల్ పట్టుకున్నటువంటి ఈ రైఫిల్ రెడ్డి, ఈ ఓటు నోటు దొంగ నా తెలంగాణ తల్లిని కాదంటుండు. ఎవరిని తీసుకొస్తుండో తెలుసా మిత్రులారా? కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటుండు. ఇట్లా మాట్లాడితే, ఆ కాంగ్రెస్ తల్లిని విమర్శిస్తే కేసులు పెడతా అంటుండు. అణిచివేతకు మరొక రూపాన్ని ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా చెప్తున్నా, అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఇది నిత్య సత్యము. నా తెలంగాణలో నిత్యము నిజమని నిరూపించే సంఘటనలు చూపిస్తాం మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, ఆనాడు చంద్రబాబు నాయుడిని కామెంట్ చేస్తే రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకున్నట్టు, ఆనాడు అధికారం లేదు, చేతుల రైఫిల్ ఉండే. ఇలా అధికారం ఉంది కాబట్టి జీవోలు చేస్తుండు, చీకటి రాజ్యాన్ని తెస్తుండు. నాడు ఇందిరాగాంధీ చేసినటువంటి చీకటి ఎమర్జెన్సీ డేస్లు తెచ్చినా కూడా నా తెలంగాణ భయపడేది కానీ, వెనుక పోయేది కానీ జరగదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.